నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మనం చూసుకుంటే అతి తొందరలో మనం చూసుకుంటే మే 9వ తారీఖున రాబోతున్నటువంటి సినిమాలు ఒక పక్కన శుభమైతే, దానికన్నా ముందే మే 1వ తారీఖు రాబోతున్నాడు న్యాచురల్ స్టార్ నాని హిట్ 3. అయితే హిట్ 3 రిలీజ్ అయ్యే ముందు గతంలో కోర్టు రిలీజ్కి ఒక మాట అన్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఏంటి అంటే, కోర్టు సినిమా మీరు చూడండి, నిజంగా కోర్టు సినిమా హిట్ అవ్వకపోతే, అంటే మీ అంచనాలు తగ్గట్టు లేకపోతే మడుకు నా హిట్ 3 చూడొద్దు అన్నట్టుగా అన్నాడు. ఇప్పుడు హిట్ 3 ఓపెనింగ్స్ టైంకి సంబంధించి ఈ ఈవెంట్లో వచ్చేసరికి నా సినిమా ఒకవేళ హిట్ కాకపోతే రేపొద్దున రాజమౌళి గారి సినిమా అంటూనే ఆపేశాడు. సో ఒక రకంగా ఇది జోవియల్గా అన్నాడు ఒక మాట, అదంతా వేరు. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ టాపిక్ ఏంటంటే, ఎందుకని కొంతమంది హీరోస్కి ఓపెనింగ్స్ కావచ్చు, మిగతావి రాకపోవడానికి కారణాలు ఏంటి, కన్నప్ప ఇన్నిసార్లు వాయిదా అవ్వడానికి రీజన్స్ ఏంటి, అలేఖ్య చిట్టి పికిల్స్ లాంటివి పూర్తిగా ఆ స్థాయి రేంజ్ ఉన్నాయి పూర్తిగా కుదేలవ్వడం ఏంటి ఈ విషయం? సోషల్ మీడియాకి అంత పవర్ ఉందంటే ఏమంటారు? అంటే సోషల్ మీడియా పవర్ గురించి చెప్పే బదులు మన వ్యక్తిత్వానికి మాత్రం పవర్ ఉందండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత ఉంది. మన నోరు జాగ్రత్తగా పెట్టుకుంటే మన మీద ప్రేక్షకులు కూడా సానుభూతి ఉంటుంది. ఎందుకంటే జనాలు థియేటర్లు రావటం లేదు, థియేటర్లు చచ్చిపోతున్నాయి, థియేటర్లు మూతపడుతున్నాయి అనే మాట మనం ఈ మధ్యకాలం వింటున్నాం. కానీ మరి ఈ హిట్ 3కి సంబంధించిన బుక్ మై షోలో పెడితే చాలా హాట్గా, చాలా వేడిగా, మొత్తం వేగంగా ఫీలింగ్ ఫాస్ట్ అన్నట్టుగా టక్ బుక్ అయిపోతాయి, హౌస్ఫుల్స్ అవుతున్నాయి. నాకు ఆశ్చర్యం వేసింది. దానికి కారణం ఏంటంటే నాని వ్యక్తిత్వం, ఆయన మాట్లాడే విధానం. కానీ ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు నా సినిమా రిలీజ్ అవుతుంటే నా సినిమానే చూడని చెప్తూ ఉంటారు. అతను ఈ సినిమా ప్రమోషన్స్కి తమిళనాడు వెళ్ళినా, బాంబే వెళ్ళినా, మీరు తమిళనాడు వెళ్తేనే రెట్రో చూడండి, రెట్రోతో పాటు నా హిట్ 3 చూడండి, అట్లాగే బాంబే వెళ్తే ఆ హీరో పలానా హీరో సినిమా చూడండి, తర్వాత నా చూడండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ వ్యక్తిత్వం ఏంటంటే, ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ మాట్లాడటం, తన మాట్లాడే విధానం కూడా అదే ఆయన సినిమాలకు ప్లస్ అవుతుందని చెప్పాలి. ఆ కోర్టు సినిమా హిట్ అవ్వడం కానీ, ఆ తర్వాత మరి ఆ సినిమాలో ఆ మాట అన్నట్టుగానే మరి ఆ హిట్ 3 బుకింగ్స్ వస్తుంది. బుక్ మై షో చూడండి మీరు, చాలా ఫాస్ట్గా, అసలు మరి థియేటర్లో జనం రావట్లేదు అంటున్నారు. కానీ ఆ సినిమా ఎలా ఉందో తెలియదు, సినిమా రిలీజ్ అవ్వాల, వారం రోజులు టైం ఉంది, అయినా సరే చాలా ఫాస్ట్గా బుక్ అవుతున్నాయి. అంటే ఎక్కడ ఉంది అంటే, మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. అంటే అక్కడ ఆ విషయంలో నాని మార్కులు కొట్టేశాడు ప్రేక్షకుల దగ్గర నుంచి. అదేండి. అయితే మనం చూసుకుంటే గతంలో సోషల్ మీడియాకి కావచ్చు, లేదంటే మీరు ఇందాక అన్నట్టు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టు, దాదాపు అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో దాదాపు పూర్తిగా తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా స్ప్రెడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఎంతో కొంత మంచి పేరు ఉండి వాళ్ళ బిజినెస్ బాగా నడిచేది కాస్త ఆ బిజినెస్కి సంబంధించిన దాంట్లో తను మాట్లాడిన మాటలు ఏదైతే బూతులు ఉన్నాయో ఆ బూతులతో ఒకేసారి పూర్తిగా వాళ్ళ బిజినెస్ కుదేలైపోయిందని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా చూసుకుంటే కన్నప్ప రిలీజ్ కాబోతుంది, రేపు రిలీజ్ కాబోతుంది, ఎల్లుండి రిలీజ్ కాబోతుంది అని చెప్పి కొన్ని నెలలుగా వాయిదా వేస్తుంది. ఎందుకు అంటే, బికాజ్ ఆఫ్ ఖచ్చితంగా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఫైట్ కావచ్చు, అదేవిధంగా మంచు విష్ణుకు సంబంధించి సరిగ్గా మాట్లాడు, ఎవరికి సరైనటువంటి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మాత్రం వినిపిస్తుంది. అదే కారణం అనుకోవచ్చా? ప్రతి విషయం కౌంట్ అవుతుందండి, మనం గమనించట్లేదు అనుకుంటాం. కానీ మన మంచు విష్ణు మాట్లాడినా, లేకపోతే అల్లు అర్జున్ మాట్లాడినా, లేకపోతే ఇంకో హీరో మాట్లాడినా జనం అబ్జర్వ్ చేస్తున్నారు. అదే రాజకీయాల్లో కూడా అది వర్తిస్తుంది. రాజకీయాల నాయకులు మాట్లాడే మాటలను కూడా, వాళ్ళ బిహేవియర్ని కూడా గమనిస్తున్నారు, అక్కడ ఓడించేస్తున్నారు. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట మనం ఎవరు గమనించలేదు అనుకుంటున్నాం. కానీ సోషల్ మీడియా ద్వారా ప్రతి మాటని జనం అబ్జర్వ్ చేస్తున్నారు, చేసి మనకు ఒక తూకం వేస్తున్నారు. ఇప్పుడు రేపొద్దున సమంతకి సానుభూతి ఉందనిపిస్తుంది నాకు చూస్తుంటే, అట్లా హిట్ చేస్తున్నారు. అలాగే ప్రియదర్శి ఆ కోర్టు సినిమా కానీ ఆ హిట్ అయిన తర్వాత ఆ బిహేవియర్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రియదర్శి బిహేవియర్ కూడా సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. ఇవాళ నాని బిహేవియర్ కూడా ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది. అది ఖచ్చితంగా అది లేదనుకో, ఆ హీరోలో జనం కొద్దిగా నెగిటివ్ వైఖరితో ఉన్నారనుకోండి, ఆ సినిమా మీద కలెక్షన్స్ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మనం పొగరబోతుగా సమాధానం చెప్పామనుకోండి, వీళ్ళకి పొగరుగానే ప్రేక్షకులు తీర్పిస్తున్నారు. నేను చెప్పను బ్రదర్ అన్నాం అనుకోండి, చెప్పుతో కొట్టేలాగా సమాధానం ఇస్తున్నారు. అట్లా ఉంది జనం వైఖరి. అయితే మనం చూసుకుంటే
ఏదైతే న్యాచురల్ స్టార్ నాని సినిమా ఏదైతే 1వ తారీఖు రిలీజ్ కాబోతుందో ఈ సినిమాకి మాత్రం మీరు అన్నట్టుగా వారం ముందు నుంచే బుకింగ్స్ రావడం కావచ్చు, ఇవన్నీ కూడా తన క్యారెక్టర్ గురించి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అష్టాచమ్మ దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటిదాకా ఎటువంటి వివాదంలో కూడా న్యాచురల్ స్టార్ నానిని మనం చూడాల. అదిగాక ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు, తను చేస్తున్నటువంటి అల్లరి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇంట్లో మనిషిలా మనం చూస్తూ వస్తున్నాం. సో న్యాచురల్ స్టార్ నానికి అది తన ఓన్ బ్యానర్లో రాబోతున్న హిట్ ఏదైతే ఉందో అది కూడా మంచి హిట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పక్కన నటుడిగా సక్సెస్ అవ్వడం కాకుండా నిర్మాతగా సక్సెస్ అవుతున్నాయంటే ఇవన్నీ లెక్కలోకి వస్తున్నాయి. ఇప్పుడు నటుడు నిర్మాతగా మారి సినిమాలు చేయడం రిస్క్ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, కానీ నిర్మాతగా మారి కూడా మంచి సక్సెస్లు ఇస్తున్నాడు అతను. అంటే అది తన అభిరుచి అనుకోవాలి, ప్లస్ తన వ్యక్తిత్వం అనుకోవాలి. ఇక్కడ వ్యక్తిత్వ పరంగా అతను మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు చిరంజీవి గారిలో చూడండి మీరు, ఇవాళ ఇంత ఎదిగినా ఆయన ఒదిగుండే తత్వం కానీ, లేదా మురళీమోహన్ గారిలో చూడండి అజాతశత్రువు అంటారు ఆయన. ఎవరు పిలిచినా మొహమాట పడకుండా ఆయన వెళ్ళిపోవడం కానీ, ఎవరిని ఇంటర్వ్యూ అడిగినా కానీ వెళ్ళి తనకి ఇబ్బందికరంగా ఉన్నా కానీ మనం అట్లా బిహేవ్ చేయకూడదనే వైఖరితో ఇట్లా కొంతమంది మనకు అనిపిస్తూ ఉంటారు చూస్తుంటే. అంటే అవన్నీ కూడా జనం పరిగణలో తీసుకుంటున్నారు. లేకపోతే మనం ఏదైనా తేడాగా మాట్లాడామంటే హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కాట్ అనేది వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఒక సినిమా హిట్ అవ్వాలన్నా ఫ్లాప్ అవ్వాలన్నా మనం ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకుని మనం ఎక్కడైనా వేదికల మీద మాట్లాడి పొగరుగా సమాధానం చెప్పినా, పొగరుగా బిహేవ్ చేసినా అవన్నీ కౌంట్ అవుతున్నాయి. కాబట్టి సినిమా హిట్ అవ్వాలంటే కొత్తగా వచ్చే హీరోలైనా కావచ్చు, సీనియర్ హీరోలైనా కావచ్చు, కానీ ఈ విషయాన్ని మాత్రం వాళ్ళ పరిగణలో తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా దాని ప్రభావం కనిపిస్తుంది. అలాగే నిర్మాతలను కూడా చాలా గౌరవంగా చూడాలి. నిర్మాత క్యాషియర్ అనే మాట చాలాసార్లు వినిపిస్తుంది ఎక్కడ చూసినా. నిర్మాతను కూడా గౌరవించాలి. ఇప్పుడు సమంత నిర్మాతగా మారినా సమంతను గౌరవంగా చూడాలి. నాని నిర్మాతగా మారినా తన హీరో విషయాన్ని మర్చిపోయి నిర్మాత అనే విషయాన్ని కూడా నాని గుర్తుంచుకుని ఉన్నప్పుడు నాని కూడా ఆ గౌరవం లభించాలి. ఎప్పుడైనా నిర్మాతగా అనే వ్యక్తి గౌరవం ఎక్కడైనా ఉండాల్సిందే. ఇవన్నీ కౌంట్ అవుతున్నాయండి. ప్రతి విషయం కూడా చాలా కౌంటింగ్లోకి వస్తున్నాయి. కాబట్టి ఇవాళ సినిమా రేపొద్దున హిట్ 3 రిలీజ్ అయిన తర్వాత చెప్పలేము ఫలితం ఎలా ఉండదు. కానీ వారం ముందే సినిమా టికెట్లు ఓపెన్ అయితే మరి చూస్తుంటే మరి నిన్న 10 సినిమాలు రిలీజ్ అయితే అవేమీ లేవు. చాలా డల్గా ఉంది బుకింగ్స్ అని చూస్తుంటే. మరి హిట్ 3కి సంబంధించి మనం బుక్ మై షోలో చూస్తే కలర్ మారిపోయాయి, మొత్తం అంతా ఎల్లో కలర్లో ఉంది, ఫిల్లింగ్ ఫాస్ట్లో ఉన్నాయి, అట్లా ఉంది. అంటే మనం మెయిన్గా అనుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే నిజంగా నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అన్నట్టుగా మన బిహేవియర్ మంచిగా ఉంటే కనీసం ఓపెనింగ్స్ వస్తాయి, సినిమాలో సత్తా ఉంటే కంటిన్యూ అవుతాయి అని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100% అన్ని వీటితో పాటు అది కూడా ఉండాలి. మళ్ళీ ఎట్లా మనం లేకపోతే మళ్ళీ కంటెంట్ లేకపోతే మనం జనం ఆదరించట్లా. మన బిహేవియర్ బాగుంటే ఓపెనింగ్స్ అది ఎప్పటికైనా. ఇప్పుడు ఏమవుతుందండి, జనం హీరోలు కూడా స్టార్ హీరోలు కూడా జనంలోకి వెళ్ళిపోయి డ్యాన్స్లు వేసే పరిస్థితి వచ్చేసింది. ఇది వరకు ఏంటంటే దూరంగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఒక గాడ్స్ లాగా మనం చూసేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ఆరాధ్య దైవాలాగా చూసేవాళ్ళు. వాళ్ళ ఆ పరిస్థితి లేదు. సినిమాను ప్రమోట్ చేసుకోవాలంటే జనంలోకి వెళ్ళాలి, జనంలోకి వెళ్ళిపోయి వాళ్ళతో మమేకం అయిపోతున్నారు. సినిమా హీరోలు వచ్చారని చెప్పి ఆడావిడి కూడా పడతల్లా. ఆ పరిస్థితి మారిపోయింది. ఎప్పుడైతే జనంలో అన్ని చోట్లకి తిరుగుతూ ప్రమోషన్ చేస్తున్నారో సినిమా హీరోలు, ఆటోమేటిక్గా జనంలో ఆ ప్రభావం తగ్గిపోయింది. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారికి ఉన్న ప్రభావం ఈరోజు హీరోలు లేదు. అది ఎవరు ఒప్పుకోకపోయినా ఉన్నమాట వాస్తవం. ఎవరో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి, రజనీకాంత్ లాంటి వాళ్ళకి, చిరంజీవి గారు లాంటి వాళ్ళకి, ఇలాంటి పెద్ద హీరోలకి మాత్రం కనిపిస్తుంది. కానీ జనరల్గా నార్మల్గా ఉండే చిన్న చిన్న ఆర్టిస్టులు కానీ వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక మిడ్ రేంజ్ హీరోలు కూడా జనంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ సినిమా ప్రమోట్ చేసుకునే బాధ్యతల పరంగా తిరుగుతున్నారు వాళ్ళు. అది దీంతో పాటు వీటితో పాటు క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి హీరో కూడా, కొత్త హీరోలైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఏ మాత్రం తప్పుగా ప్రవర్తించినా, ఏ మాత్రం రూడ్గా బిహేవ్ చేసినా అది కౌంట్ అయిపోతుంది. అది సినిమా మీద కూడా ఎఫెక్ట్ పడిపోయే ప్రమాదం ఉంది. వీడి సినిమాకే మనం ఇంత ఖర్చు పెడుతున్నాం అనుకునే భావం అయితే ప్రేక్షకుడికి రాకూడదు. ఎందుకంటే ప్రేక్షకులు లేకపోతే ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఉందనుకోండి, ఈ హీరోకి మన వంతుగా మనం వెళ్దాం, కంపల్సరీ చూద్దాం, థియేటర్కి వెళ్ళి చూద్దాం, ఓటీటీలో కాదనే భావంతో ప్రేక్షకుడు ఉండాలి. అది నాని సంపాదించుకుంటే అనిపిస్తుంది. నాని కానీ, ప్రియదర్శి కానీ ఇలా కొంతమంది హీరోలు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. అందువల్లే వాళ్ళకి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఒకళ్ళు డీజే టిల్లు, సిద్ధు కావచ్చు, వీళ్ళందరూ. అయితే మనం ఏదైతే మోహన్ బాబు ఇద్దరు కొడుకులకు సంబంధించిన సమస్య ఏదైతే ఉందో, దీంట్లో మోహన్ బాబు గారు ఒక ఎవరైతే మీడియా పర్సన్ పై దాడి చేసిన దాన్ని కూడా మీరు అన్నట్టుగా ప్రజలు గమనిస్తున్నారు, కౌంట్ చేసుకుంటున్నారు. అందుకే ఇంతకాలం కూడా దాదాపు కన్నప్ప మనకు పోస్ట్పోన్ అవుతూ వస్తుందని చెప్పి అనుకోవచ్చా? రేపొద్దున రిలీజ్ అయినా సరే ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది అంటే ఏమంటారు? అదేనండి, వాళ్ళ మీద కొద్దిగా నెగిటివ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. అది
జనరల్గా మోహన్ బాబు గారు క్రమశిక్షణ చాలా మంచి వ్యక్తి అని పేరు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక తప్పు ఆ విధంగా బయటకు వస్తుందో అది గుర్తుపెట్టుకుంటున్నారు జనాలు. మీరు మంచి వ్యక్తే కావచ్చు, కానీ మీరు ఎప్పుడైతే బరస్ట్ అవుతున్నారో ఆ బరస్ట్ అయిపోయిన అంశమే మీకు ఒక పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది. అది మోహన్ బాబు కావచ్చు, లేదా వాళ్ళ అబ్బాయి విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు. ఏది మంచి ఏది చెడు అనేది జనాలు నిర్ణయం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులైనా సరే ఒక వ్యక్తిని ఓడగొట్టారు అంటే నామమాత్రంగా సీట్లు వచ్చినాయి అంటే జనం అబ్జర్వ్ చేయబట్టే. అది మీరు ఎంత డబ్బు పెట్టుకున్నా అది రాదు. మీరు ఎంత ఓట్లు డబ్బులు పంచిపెట్టండి, ఇంటికి ₹1,00,000 ఇవ్వండి, ₹2,00,000 ఇవ్వండి, ఓటు రూపంలో కన్వర్ట్ అవ్వట్లేదు. అది కారణం ఏంటంటే ఎగ్జాంపుల్ మనం 151 స్థానం నుంచి 11 స్థానం చూస్తూనే ఉన్నాం. అది గమనిస్తున్నారండి. అది అది వీళ్ళ కూడా గుర్తిస్తుంది. ఒకవేళ రాజకీయ పరంగా చూసుకుని ఎన్నికల్లో కావచ్చేమో, కానీ ఇది కూడా ఒక విధంగా ఎన్నికే. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే జనం ఆదరిస్తున్నారా లేదా, ఎలక్షన్ టైపే ఇది. అది అందువల్ల చూసుకోవాలి. అది సో చూద్దాం సార్. ఖచ్చితంగా నాని కావచ్చు, అదేవిధంగా మే 9వ తారీఖు రాబోతున్న శుభం ఏదైతే సమంత గారిది కావచ్చు. సో రానున్నటువంటి కాలంలో ఎవరెవరు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, వాళ్ళకి ఎన్ని ఓట్లు పడబోతున్నాయి చూద్దాం మరి. నమస్తే.